పెళ్ళైన కొత్తలో భర్తకి ఉండాల్సిన అతిపెద్ద బాధ్యత ఏంటో తెలుసా? అది ఉద్యోగం కాదు, సంపాదన కూడా కాదు. దేవుడు స్వయంగా రాసిచ్చిన ఒక అద్భుతమైన రూల్ బైబిల్లో ఉంది. ఆదికాండము 2:24 ప్రకారం పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. అంటే ఒక క్రొత్త జీవితం మొదలైనప్పుడు ఆ బంధానికి ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వారు ఏక శరీరమై ఉంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల్లా కాదు, ఒక్కటిగానే జీవించాలి. కానీ ఇక్కడే ఒక షాకింగ్ విషయం ఉంది. ద్వితీయోపదేశకాండం 24:5లో దేవుడు ఒక కఠినమైన చట్టం పెట్టాడు. అదేంటంటే కొత్తగా పెళ్ళైన వాడు యుద్ధానికి వెళ్ళకూడదు, అతనిపై ఎలాంటి వ్యాపార భారం వేయకూడదు. అవును, మీరు విన్నది నిజమే. పూర్తిగా 1 సంవత్సరం పాటు అతను ఇంట్లోనే ఉండి తాను పెళ్లి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి. ఎందుకో తెలుసా? ఆ బంధం అంత బలపడాలని దేవుని కోరిక. కుటుంబానికి దేవుడిచ్చే విలువ ఇది. యుద్ధం కంటే, బాధ్యతల కంటే భార్య సంతోషమే ముఖ్యమని బైబిల్ చెబుతుంది. మరి మీరేమంటారు? ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.